పువ్వులు ఆగం కాకుండా ఉంటాయని చెప్పేసి ఇంకా నాకైతే ఆతృత ఆగలేదనమాట. తెచ్చి తేగానే ఫస్ట్ నేను పువ్వులైతే నా ప్యాకెట్ నేను తీసుకొని చూసుకున్నా. పువ్వులని తెచ్చిన తర్వాత చూసుకోలేదంటే గనక మనసు ఆగదా. అందుకే ఫస్ట్ నా పూలు నా ప్యాకెట్ నేను ఓపెన్ చేశాను. ఒక ప్యాకెట్ అన్నిట్లోనూ ఒకటే క్వాంటిటీ చెప్పాం కాబట్టి ఒక ప్యాకెట్ అయితే చూద్దాం ఎట్లా పంపించారో అని చెప్పేసి తీసాను. ఇవి వచ్చేసి నేను 10 చెప్పింటి ప్రతి ప్యాకెట్కి, నాకు 9 వచ్చినాయి. ఇంక ఇవన్నీ కూడా ఈవినింగ్ పూజకు అనమాట. సో అమ్మవారికి నేను లలితమ్మకి పున్నం రోజు సాయంకాలం చేసుకుంటాను కాబట్టి ఆ పూలు సాయంత్రం తీసుకుంటాను. ఈ 10 ఎక్స్ట్రా చెప్పాను కదా, ఇవి ఏంటంటే ఈ రోజు పొద్దున అమ్మవారికి పెట్టుకోవడానికి అని చెప్పేసి ఎంతెంత పెద్దగా ఉన్నాయంటే తామర పువ్వులాగా ఉన్నాయండి. ఏమంటారు కలువ పువ్వులైనా కూడా తామర పూలులాగా పెద్దగా ఉన్నాయి. వీళ్ళ దగ్గర తామర పూలు దొరుకుతాయంట. కలువ పూలు వైట్, పింక్, అలాగే ఇప్పుడు ఇంకో కలర్ ఉంది కదా ఇక్కడ, ఆ కలరు. అలాగే మీకు తామర పూలలో కూడా చాలా రకాలు అయితే దొరుకుతాయంట. మీకు ఏ పూలు కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. తన పేరు వచ్చేసి యేసుబాబు.